ఒకటండి క్లారిటీగా మనం మాట్లాడుకుంటే జీవో నెంబర్ 77 గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు రిజర్వేషన్లను తప్పుబడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన నిద్రపోతున్నాడు అని చెప్పేదానికి దీన్ని మించిన ఉదాహరణ లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఆయన నాయకత్వంలో ఆ రోజున్న పరిస్థితులకు అనుగుణంగా జీవో నెంబర్ 77 2 ఆగస్టు 2023వ తేదీన ఇవ్వడం జరిగింది. 2 ఆగస్టు 23 ఎవరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? ఆ రోజు ఎందుకు ఇచ్చారంటే కోర్టు తీర్పులను ఆధారంగా చూపిస్తూ ఈ జీవోని తీసుకొని వచ్చారు. ఇప్పుడు 2025 డిఎస్సిలో అదే జీవో ప్రకారంగానే రిజర్వేషన్స్ అనేది వర్తింపజేశారు. నార్మల్గా అదే ప్రొసీజర్ ప్రకారంగా అంటే ఈరోజు వ్యక్తులుగా మనం ఈరోజు ఉండొచ్చుపోవచ్చు, కానీ ప్రభుత్వాలు చేసిన శాసనాలు అనేది అట్లే ఉంటాయనే దానికి ఇది ఒక ఉదాహరణ. అప్పుడున్న కోర్టు తీర్పుల ఆధారంగా జీవో నెంబరు 77, ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మళ్ళీ అదేవిధంగా అన్ని తీసుకొని రేపు కోర్టుల్లో ఇలాంటి ఇష్యూస్ ఏమైనా కేసులు వెళ్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్పుడు తీసుకొని రాకపోవడానికి అందుకని ఆ రోజు ఉన్నప్పుడు జీవో నెంబర్ 77 అనేది వచ్చింది. వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూర్చొని ఆ రిజర్వేషన్ పైన ఈ విధంగా చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి బుర్ర లేదనుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే వ్యక్తులకు కూడా బుర్ర లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు ఆ రిజర్వేషన్ గురించి. అంటే బుర్ర ఉంటే జగన్ రెడ్డి పక్కన ఉంటారు వాళ్ళు. అది కూడా మీరు అన్నట్టు నిజమే కదండి.